ఓం శాంతి 2/1/1985 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వోత్తమ స్నేహము, సంబంధము మరియు సేవ. ఈరోజు బాప్దాద పిల్లలందరి స్నేహంతో నిండిన కానుకలను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ స్నేహ సంపన్నమైన స్మృతి కానుకలు భిన్న భిన్న రకాలుగా ఉన్నాయి. ఒక్క బాప్దాదాకు అనేక పిల్లల కానుకలు అనేక సంఖ్యలో లభించాయి. ఇటువంటి కానుకలు మరియు ఇన్ని కానుకలు విశ్వంలో ఎవ్వరికీ లభించవు. ఇవి హృదయ రామునికి హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలు. ఇతర మనుష్యాత్మలందరూ స్థూలమైన కానుకలను ఇస్తారు, కానీ సంగమ యుగంలో వీరు విచిత్రమైన తండ్రి మరియు ఇవి విచిత్రమైన కానుకలు. కావున బాప్దాదా అందరి స్నేహపూరిత కానుకలను చూసి హర్షిస్తూ ఉన్నారు. అందరి కానుకలు చేరుకున్నాయి. కానుకలు తప్పకుండా భిన్న భిన్న విలువలు కలిగి ఉన్నాయి. కొందరివి చాలా విలువ కలిగినవి, మరికొందరివి తక్కువ విలువ కలిగినవి. ఎంతగా ఎడతెగని మరియు సర్వ సంబంధాల స్నేహం ఉందో అంత విలువైన కానుకలుగా ఉన్నాయి. ఈ హృదయపూర్వక కానుకలు నంబర్ వారీగా స్నేహము మరియు సంబంధాల ఆధారంతో ఉన్నాయి. ఇద్దరు తండ్రులు కానుకల నుండి నంబర్ వారీగా మూల్యవంతమైన మాలను తయారు చేస్తున్నారు. అంతేకాక మాలను చూసి విశేషంగా ఏ విషయంలో మూల్యంలో తేడా ఉందో పరిశీలిస్తూ ఉన్నారు. ఏం చూశారు? అందరికీ స్నేహం ఉంది, సంబంధం కూడా అందరికీ ఉంది, సేవ కూడా అందరికీ ఉంది. కానీ స్నేహంలో ఆది నుండి ఇప్పటి వరకు సంకల్పం ద్వారా లేక స్వప్నంలో కూడా ఇతర వ్యక్తులు లేక వైభవాల వైపు బుద్ధి ఆకర్షింపబడి ఉండరాదు. ఒకే తండ్రిపై ఏకరస ఎడతెగని స్నేహంలో సదా ఇమిడి ఉండాలి. సదా స్నేహం యొక్క అనుభవాల సాగరంలో ఎలా ఇమిడిపోయి ఉండాలి అంటే ఆ ప్రపంచం తప్ప ఇతర వ్యక్తులు లేక వస్తువులు కనిపించరాదు. అనంతమైన స్నేహ ఆకాశంలో అనంతమైన అనుభవాల సాగరంలా ఉండాలి. ఈ ఆకాశము మరియు సాగరం తప్ప ఏ ఇతర ఆకర్షణ ఉండరాదు. అటువంటి ఎడతెగని స్నేహపు కానుక నంబర్ వారీ విలువ కలిగినదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని సంవత్సరాల స్నేహం యొక్క విలువ ఆటోమేటిక్గా జమ అవుతూ ఉంటుంది. మరియు అంత విలువైన కానుక బాప్దాదా ఎదురుగా ప్రత్యక్షమైంది. అందరిలో 3 విషయాల విశేషతలను బాప్దాదా చూశారు. 1. ఎడతెగని స్నేహం. హృదయపూర్వకమైన స్నేహం ఉందా, లేక సమయానుసారంగా అవసరం అనుసారంగా తమ స్వార్థాన్ని సిద్ధి చేసుకునే కారణంగా ఉందా? అటువంటి స్నేహం అయితే లేదు కదా. స్నేహ స్వరూపం సదా ప్రత్యక్ష రూపంలో ఉందా, లేక సమయానికి ప్రత్యక్షమై మిగిలిన సమయంలో గుప్తంగా ఉంటోందా? హృదయాన్ని సంతోషింపచేసే స్నేహం ఉందా, లేక గాఢమైన హృదయపూర్వకమైన స్నేహం ఉందా? కావున స్నేహంలో ఈ విషయాలన్నీ చూశారు. 2. సంబంధంలో. మొదటి విషయంగా సర్వ సంబంధాలు ఉన్నాయా, లేక ఏవైనా విశేష సంబంధాలు ఉన్నాయా? ఒకవేళ ఏ ఒక్క సంబంధం యొక్క అనుభూతి తక్కువగా ఉన్నా సంపన్నతలో లోటు ఉంటుంది. మరియు ప్రతి సమయం లోటుగా ఉన్న ఆ సంబంధం తన వైపుకు ఆకర్షిస్తుంది. ఉదాహరణకు తండ్రి, టీచరు, సద్గురువు ఈ విశేష సంబంధాలనైతే జోడించారు, కానీ చిన్నవైన మనవళ్ళు మనవరాళ్ల సంబంధాలను జోడించకపోతే ఆ సంబంధాలు కూడా తన వైపుకు ఆకర్షిస్తాయి.
కావున సర్వ సంబంధాలు తండ్రితో మాత్రమే ఉన్నాయా అని పరిశీలించుకోవాలి. రెండవ విషయం, తండ్రితో ప్రతి సంబంధము 100% ఉందా, లేక ఏ సంబంధమైనా 100% ఉందా? ఒకవేళ ఏ సంబంధమైన 100% ఉంది, ఏదైనా 50% ఉందా, లేక నంబర్ వారీగా ఉందా, శాతంలో కూడా పూర్తిగా ఉందా, లేక కొంచెం కొంచెం అలౌకికంగా, కొంచెం లౌకికంగా, రెండింటిలో శాతం పంచబడి ఉందా? మూడవ విషయం, సర్వ సంబంధాల అనుభూతి యొక్క ఆత్మిక రసం సదా అనుభవం చేస్తున్నారా, లేక అవసరమైనప్పుడే అనుభవం చేస్తున్నారా? సదా సర్వ సంబంధాల రసమును తీసుకునేవారా, లేక అప్పుడప్పుడు తీసుకునేవారా? మూడు, సేవలో విశేషంగా ఏం చెక్ చేసి ఉంటారు బాబా? మొదటి విషయం, స్థూల రూపంలో మనస్సు, వాణి, కర్మలు లేక తనువు, మనస్సు, ధనము అన్ని రకాల సేవల ఖాతా జమ అయిందా? రెండవ విషయం, తనువు, మనస్సు, ధనము, మనస్సు, వాణి, కర్మలు ఈ 6 విషయాలలో ఎంత చేయగలరో అంత చేశారా, లేక ఎంత చేయగలరో అంత చేయకుండా యథాశక్తి స్థితిని అనుసరించి చేశారా? ఈరోజు స్థితి చాలా బాగుంటే సేవ శాతం కూడా బాగా ఉండడం కారణంగా కానీ అకారణంగా కానీ రేపు బలహీనంగా ఉంటే సేవా శాతం కూడా బలహీనంగా ఉండడం, ఎంత అవ్వాలో అంత అవ్వకపోవటం, దీని కారణంగా యథాశక్తిగా నంబర్ వారుగా అయిపోయారు. మూడవ విషయం, బాప్ దాదా ద్వారా జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, సంతోషాల ఖజానా, శ్రేష్ఠ సమయపు ఖజానా, శుద్ధ సంకల్పాల ఖజానాలు ఏవైతే లభించాయో ఆ ఖజానాలన్నింటి ద్వారా సేవ చేశారా, లేక కొన్ని ఖజానాల ద్వారా సేవ చేశారా? ఒకవేళ ఒక్క ఖజానాతో కూడా సేవ చేయటంలో లోటు ఉంటే, లేక విశాల హృదయంలో ఖజానాలను కార్యంలో వినియోగించకుండా కొద్దో గొప్పో అనగా పిసినారిగా ఉన్నట్టయితే దీనికి కూడా రిజల్ట్లో వ్యత్యాసం వచ్చేస్తుంది. నాలుగవ విషయం, హృదయపూర్వకంగా చేశారా, లేక డ్యూటీ అనుసారంగా చేశారా? సేవ సదా ప్రవహిస్తున్న గంగలా ఉందా, లేక సేవలో ఒకసారి ప్రవహించటం, ఒకసారి ఆగిపోవటం, 3 ఉంటే సేవ చేసి 3 లేకపోతే సేవ చేయకపోవటం, అటువంటి నిలిచి ఉండే చెరువులాగా అయితే లేరు కదా. ఈ విధంగా 3 విషయాల చెకింగ్ అనుసరించి ప్రతి ఒక్కరి విలువను చెక్ చేశారు బాబా. కావున ఈ విధంగా విధిపూర్వకంగా తమను తాము చెక్ చేసుకోండి మరియు ఈ నూతన సంవత్సరంలో లోపాలను సదాకాలికంగా సమాప్తం చేసి సంపన్నంగా అయ్యి నెంబర్ 1 మూల్యవంతమైన కానుకను తండ్రి ముందు ఉంచుతాము అని దృఢ సంకల్పం చేయండి. చెక్ చేసుకోవడము, చేంజ్ చేసుకోవడం వస్తుంది కదా. రిజల్ట్ అనుసారంగా ఇప్పుడు ఏదో ఒక విషయంలో మెజారిటీ యథాశక్తిగా ఉన్నారు, సంపూర్ణ శక్తి స్వరూపంగా లేరు. కావున ఇప్పుడు గడచిన దానిని గతింపచేసి వర్తమానంలో మరియు భవిష్యత్తులో సంపన్నంగా శక్తిశాలిగా అవ్వండి. మీ అందరి వద్ద కూడా కానుకలు పోగైనప్పుడు ఏ కానుకలు విలువైనవిగా ఉన్నాయి అని పరిశీలిస్తారు కదా. బాప్దాదా కూడా పిల్లలు ఆడే ఇదే ఆటను ఆడుతున్నారు. కానుకలైతే లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ స్థితి అనుసారంగా చాలా మంచి ఉత్సాహ ఉల్లాసాలు నిండిన సంకల్పాలను, శక్తిశాలి సంకల్పాలను తండ్రి ముందు ఉంచారు. ఇప్పుడు కేవలం యథాశక్తికి బదులు శక్తిశాలిగా ఉండే విధంగా పరివర్తన చేయాలి. అర్థమైందా? మంచిది. సదా స్నేహంగా ఉండే వారందరికీ హృదయపూర్వక స్నేహితులుగా, సర్వ సంబంధాల స్నేహితులుగా ఉన్న వారికి, ఆత్మిక రసం యొక్క అనుభవి ఆత్మలందరికీ, సర్వ ఖజానాల ద్వారా శక్తిశాలి, సదా సేవాదారి, అన్ని విషయాలలో యథాశక్తిని సదా శక్తిశాలి స్థితిలోకి పరివర్తన చేసే
విశేష స్నేహి మరియు సమీప సంబంధీకులైన ఆత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. జానకి దాదీతో మధువనం యొక్క శోభ మధువనంలోకి వచ్చి చేరుకున్నారు లండన్ నుండి. భలే విచ్చేశారు మీరు బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారంగా ఉన్నారు. విశేష అలంకారం వలన ఏమవుతుంది? మెరుపు ప్రకాశం వస్తుంది కదా. కావున బాప్దాదా మరియు మధువనానికి విశేష అలంకారాన్ని చూసి హర్షితమవుతున్నారు. సేవలో విశేషంగా తండ్రి స్నేహము మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేశారు. ఈ విశేష సేవ అందరి హృదయాలను సమీపంగా తీసుకొస్తుంది. రిజల్ట్ అయితే సదా బాగుంది, అయినా సమయానికి దాని రిజల్ట్ ఉంటుంది. కావున తండ్రి స్నేహమును తమ స్నేహి ముఖము ద్వారా నయనాల ద్వారా ప్రత్యక్షం చేశారు. వినేవారిగా తయారు చేయడం గొప్ప విషయమేమి కాదు, కానీ స్నేహితులుగా తయారు చేయడమే గొప్ప సేవ. అది సదా జరుగుతూ ఉంటుంది. ఎన్ని దీపపు పురుగులు చూశారు. ఇప్పుడు ఇది నయనాల దృష్టితో దీపపు పురుగులను దీపం వైపు సైగ చేసే విశేష సమయం. సూచన లభించగానే నడుస్తూ ఉంటారు, ఎగురుతూ చేరుకుంటారు. కావున ఈ విశేష సేవ కూడా అవసరమే. ఈ సేవ చేశారు కూడా, అటువంటి మంచి రిజల్ట్ ఉంది కదా, మంచిది. ప్రతి అడుగులో అనేక ఆత్మల సేవ ఇమిడి ఉంది. ఎన్ని అడుగులు వేశారో అంతమంది ఆత్మల సేవ జరుగుతుంది. మంచిగా చుట్టి వచ్చారు. వారికి కూడా ఇప్పుడు ఉత్సాహ ఉల్లాసాల సీజను. ఏమి జరుగుతుందో అది మంచి కంటే మంచిగా జరుగుతుంది. బాప్దాదా అల్లారు ముద్దు పిల్లల ప్రతి కర్మ రేఖ ద్వారా అనేక మంది భాగ్య రేఖలు మారిపోతాయి. కావున ప్రతి కర్మ యొక్క రేఖ ద్వారా అనేక మంది భాగ్య రేఖలను గీశారు. నడవడం అనగా భాగ్యాన్ని గీయడం. కావున ఎక్కడెక్కడికి వెళ్తారో తమ కర్మల కలము ద్వారా అనేక మంది భాగ్య రేఖను గీసే సేవకు నిమిత్తంగా అయ్యారు. కావున ఇప్పుడు మిగిలిన అంతిమ శబ్దం వీరే వీరే వీరే. ఎవరినైతే వెతుకుతూ ఉన్నామో వారు వీరే అని బాప్దాదాను అనాలి. ఇప్పుడు వీరా లేక వారా అని ఆలోచిస్తున్నారు, కానీ కేవలం వీరే శివబాబా పరమాత్మ మా తండ్రి అనే ఒకే శబ్దం వెలువడాలి. ఇప్పుడు ఆ సమయం సమీపంగా వస్తోంది. భాగ్యరేఖ పెరుగుతూ పెరుగుతూ బుద్ధి తాళం ఏదైతే కొద్దిగా మిగిలి ఉందో అది కూడా తెరుచుకుంటుంది. బాగా పనిచేస్తుంది బుద్ధి. తాళం చెవినైతే పెట్టారు, తిప్పారు కూడా, తెరుచుకుంది. కానీ ఇప్పుడు కొద్దిగా ఇరుక్కొని ఉంది. అది కూడా తెరిచే రోజు వచ్చేస్తుంది. టీచర్ అక్కయ్యలతో, టీచర్లు అనగా సదా సంపన్నమైన వారు. కావున సంపన్నతను అనుభవం చేసేవారు కదా. స్వయం సర్వ సంబంధాలతో సంపన్నంగా ఉన్నప్పుడే ఇతరులకు సేవ చేయగలరు. తమలో సంపన్నత లేకుంటే ఇతరులకు ఏమిస్తారు? సేవాధారి అనగా సర్వ ఖజానాలతో సంపన్నమైన వారు, సదా సంపూర్ణత, నశ మరియు సంతోషము కలిగిన వారు. ఏ ఒక్క ఖజానా కూడా లోటు లేదు. శక్తులు ఉన్నాయి, గుణాలు లేవు, గుణాలు ఉన్నాయి, శక్తులు లేవు, ఈ విధంగా కాదు. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు. ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ శక్తి స్వరూపంగా అయిపోవాలి. దీనినే సంపన్నత అని అంటారు. అలా ఉన్నారా? ఒకసారి స్మృతి ఎక్కువగా ఉండడం, ఒకసారి సేవ ఎక్కువగా ఉండటం, అలా కాదు. ఎవరైతే స్మృతి మరియు సేవల బ్యాలెన్స్లో ఉంటారో, రెండింటిలో సమానంగా ఉంటారో వారే బ్యాలెన్స్లో ఉండేవారు. వారే సంపన్నత యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా అవుతారు. అటువంటి సేవాదారులుగా ఉన్నారా? ఏ లక్ష్యాన్ని ఉంచుకున్నారు? సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండాలి. ఒక్క గుణము తగ్గినా సంపన్నము కాదు. ఏ ఒక్క శక్తి తగ్గినా సంపన్నము అని అనరు. సదా సంపన్నులు మరియు అన్నింటిలో సంపన్నులు, రెండింటిలో సుసంపన్నులు, ఇంకొక దాంట్లో సంపన్నులు కారు, ఇలా కాదు.
అన్నింటిలో సంపన్నులైన వారినే యోగ్య సేవాదారులని అంటారు. అర్థమైందా? ప్రతి అడుగులో సంపన్నత ఉండాలి. అటువంటి అనుభవి ఆత్మలు అనుభవం యొక్క అథారిటీగా ఉంటారు. సదా తండ్రి తోడుగా ఉన్నారు అనే అనుభవం ఉండాలి. కుమారీలతో సదా అదృష్టవంతులైన కుమారీలే కదా సదా తమ మెరుస్తూ ఉన్న భాగ్య నక్షత్రాన్ని మస్తకంపై అనుభవం చేస్తున్నారా? మస్తకంలో భాగ్య సితార మెరుస్తోందా లేక మెరవనున్నదా? తండ్రి వారిగా అవ్వడం అనగా సితార మెరవడం. కావున బాబా వారిగా అయిపోయారా లేక ఇప్పుడు ఇంకా బేరం చేసుకునేందుకు ఆలోచిస్తున్నారా? ఆలోచించేవారా లేక చేసేవారా? ఏదైనా వ్యాపారం తెగతెంపులు చేసుకోవాలి అనుకుంటే తెంచుకోగలరా? తండ్రితో వ్యాపారం చేసి మళ్ళీ మరొక వ్యాపారం చేసినట్లయితే ఏమవుతుంది? అప్పుడప్పుడు తమ భాగ్యాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా లక్షాధికారులకు చెందిన వారిగా అయ్యి తిరిగి పేదవారికి చెందిన వారిగా అవ్వరు. తండ్రి వారిగా అయిన తర్వాత సంకల్పం కూడా ఎక్కడికి వెళ్ళదు. ఇంత పక్కాగా ఉన్నారా? ఎంతగా సాంగత్యం ఉంటుందో రంగు అంతగా పక్కాగా ఉంటుంది ప్రభావం. సాంగత్యము కచ్చాగా అపరిపక్వంగా ఉంటే రంగు కూడా కచ్చాగా ఉంటుంది. చదువు మరియు సేవ రెండింటి సాంగత్యము ఉండాలి. అప్పుడు సదాకాలికంగా పక్కాగా అచలంగా ఉంటారు. అలజడిలోకి రారు. పక్కా రంగు అంటుకుంటే ఇంతమంది భుజాల ద్వారా ఎన్ని సెంటర్లు తెరవచ్చు? ఎందుకంటే కుమారీలు నిర్బంధనులుగానే ఉన్నారు. ఇతరుల బంధనాలను కూడా సమాప్తం చేస్తారు కదా. సదా తండ్రితో పక్కా వ్యాపారం చేసేవారే కదా. ధైర్యం ఉంటే తండ్రి సహాయం కూడా లభిస్తుంది. ధైర్యం తక్కువగా ఉంటే సహాయం కూడా తక్కువగా ఉంటుంది. మంచిది. ఓం శాంతి.